గ్యారంటీ జరగబోతున్నట్టుంది. అందుకనినే దాంట్లో ప్రధానంగా వినబడుతుంది ఏంటంటే నాటో రక్షణ చట్టంలోకి అంటే నాటోలో నేరుగా సభ్యత్వం తీసుకోరు కానీ ఉక్రెయిన్‌ని నాటో రక్షణ చట్టంలోకి తీసుకొస్తారు. అంటే ఉక్రెయిన్ మీద ఎవరైనా దాడి చేస్తే నాటో దేశాలన్నీ కలిసి దాడి చేసేటట్టు. అందుకు పుతిన్ కూడా అడ్డుపడడు. అందుకు అంగీకరించేశాడని. అదే సందర్భంలో డాన్బాస్ ప్రాంతం అంటే డొనెట్స్క్, లుహాన్స్క్ లాంటి ప్రాంతాలు రష్యన్స్ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలు ఏదైతే రష్యా ఆక్రమించుకుందో ఆ ప్రాంతం మొత్తాన్ని ఉక్రెయిన్ వదిలేసేసి రష్యాకి ఇచ్చేయాలి అని. ఈ ఒప్పందం దాదాపుగా ఖరారైనట్టు చెప్తున్నారు. రేపు మాపు ట్రంప్ చెప్తాడంటున్నారు. ఇప్పుడు అందుకని అనుకుంటా మెలానియా ట్రంప్ ఎవరైతే ట్రంప్ భార్య ఒక ఓపెన్ లెటర్ పుతిన్కి ప్రతి పిల్లలు శాంతి కోరుకుంటున్నారు, ప్రతి తల్లి శాంతి కోరుకుంటోంది, ప్రతి ఒక్కళ్ళు శాంతి కోరుకుంటున్నారు. ఈ సందర్భంలో వాళ్ళందరి యొక్క కోరికలను తీర్చేటటువంటి ప్రజల యొక్క కోరికను తీర్చే బాధ్యత విషయంలో మీరిద్దరూ కలిసి చేస్తున్నటువంటి చాలా మంచి పరిణామం. తద్వారా శాంతి నెలకొంటుంది అంటూ ఓ లేఖ రాసుకొచ్చిందనమాట.